హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సురీష్ రాజ్ వ్లాగ్స్ అండి. టుడే రెసిపీ వచ్చి బియ్యం పిండితో ఈజీగా చేసుకొని చెకోడీలు అచ్చం షాప్లో కొన్న విధంగా ఉంటాయి. చాలా బాగుంటుంది, క్విక్గా చేసుకోవచ్చు. బియ్యం పిండి ఒకటి ఉంటే చాలు, ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. ఎక్కువగా కష్టపడాల్సిన పని ఏం అవసరం లేదు. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా వీటి కోసమని గ్యాస్ పైన పెనం పెట్టుకుని అందులో మనము బియ్యం అయితే ఎంత తీసుకుంటామో వాటర్ కూడా అంతే తీసుకోవాలి. నేను ఇక్కడ వచ్చి 1 కప్పు బియ్యం పిండి అయితే తీసుకుంటున్నా. దానికోసమని 1 కప్పు వాటర్ తీసుకొని అందులోకి జీలకర్ర, ఉప్పు, పసుపు, నెక్స్ట్ వచ్చి వాము, కారము అంతా వేసుకొని కొంచెం అందులో కారం ఘాటు అంతా పోయిన తర్వాత బియ్యం పిండి 1 గ్లాస్ వేసుకొని అది తెల్లొచ్చిన బాగా కలుపుకొని వాటిని అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా వచ్చేంత వరకు ఒక ప్లేట్ పెట్టి మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. తర్వాత అది కొద్దిగా చల్లారిన తర్వాత వాటిని బాగా స్మాష్ చేసినట్టు చేసుకుంటూ ఒక ముద్దలాగా, అంటే చపాతీ పిండి ముద్ద ఉంటుంది కదా, ఆ విధంగా అయితే కలుపుకోవాలి. కలుపుకొని ఇంక చిన్న చిన్న ఉండలుగా తీసుకుంటూ ఈ విధంగా చేతికి నూనె రాసుకొని చేత్తో ఇది 2-3 రకాలుగా చేస్తారు. నాకైతే ఈ ప్రాసెస్ కొంచెం ఈజీ అనిపించింది. నేనైతే అందువల్ల ఈ విధంగా చేస్తున్నాను. చేత్తో రుద్దుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే రుద్దుకొని రౌండ్గా చేసుకొని పెట్టుకోండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ విధంగా ఉన్న పిండినంతా చేతికి ఆయిల్ పూసుకొని చేత్తో రుద్దుకుంటూ రౌండ్గా గొట్టల్లాగా అయితే చేసుకోవాలి. మొత్తం ఉన్న పిండి అంతా అదే విధంగా చేసుకొని రెడీగా అయితే పక్కన పెట్టుకోండి. ఇంకొక పక్క అయితే ఇది చేసే లోపల మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ అయితే కాగనివ్వాలి. కాగిన తర్వాత వీటిని అయితే అందులో వేసుకొని వేయించుకుంటే సరిపోతుంది. మొత్తం పిండినంతా ఈ విధంగా చేతితో రుద్దుకుంటూ చెకోడీలాగా అయితే చేసుకోవాలి. చూడండి, రెడీగా చెకోడీలాగా అయితే చేసి రెడీగా పక్కన పెట్టుకోండి. మొత్తం అయితే నేనైతే ఫుల్గా మొత్తం అయితే రెడీగా ఒకేసారి చెకోడీలాగా అయితే చేసుకున్నాను. నాకైతే ఇది చేయడానికి 1/2 అవర్ పట్టింది. ఒక 2-3 అంటే హెల్పింగ్కి ఎవరైనా ఉంటే తొందరగా చేసుకునేవచ్చు. ఇంతలోపల అయితే ఆయిల్ కూడా కాగిపోయింది. ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్కటి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తము కొంచెం కొంచెంగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా కలర్ మారేంత వరకు వేయించుకొని 2 పక్కలకి టర్న్ చేసుకుంటూ వేసుకుంటే చాలా బాగుంటుంది, తొందరగా అయిపోతుంది. మనం మంట ఎక్కువగా పెట్టినామంటే లోపల అనేది కొంచెం మెత్తగా బియ్యం పిండి ఇదేలాగా ఉంటుంది. చూడండి, కొద్దిగా కలర్ మారితే సరిపోతుంది. ఎందుకంటే మధ్యలో హోల్ ఉంది కాబట్టి మొత్తం ఈవెన్గా కాలుతుంది. హోల్ లేకుండా ఉంటే ఒక పక్క కాలి ఒక పక్క కాలకుండా ఉంటుంది. హోల్ ఉంది కాబట్టి మొత్తం ఈవెన్గా అయితే కాలేంత వరకు వీటిని అయితే వేయించుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, ఇంకా కలర్ కొద్దిగా మారాలి. మా పిల్లోళ్ళు వీటికి చేసి పెట్టిన వెంటనే తొందరగా ఈజీ బాగుందని చేసిన వెంటనే అంతా తినేసినారు. అంటే ఎక్కువ ఏం చేయలేదు, కొద్దిగానే చేసినాను. ఫస్ట్ టైం నేనైతే ఇది చేయడము బాగా వచ్చింది. షాప్లో కొన్న విధంగా అయితే వచ్చింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. పిల్లలు మనం ఏం చేసినా ఇష్టంగా తిన్నారంటే ఇంకా చేయాలని ఆశ ఎక్కువ అవుతుంది. ప్లస్ మన చేతులతో మనం చేసి పెట్టినామని ఒక తృప్తి కూడా ఉంటుంది. మీరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా బాగా వచ్చినాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలామంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండి.